హాయ్ గైస్, వెల్కమ్ టు మైక్ డ్రాప్ ఎపిసోడ్ 10. నేను రీసెంట్గా చాలా రీల్స్ చూస్తున్నాను అనమాట. అమ్మాయిలు వచ్చి వాళ్ళకి ఇలా నచ్చుతుంది, అబ్బాయిలు ఇలా ఉంటే నచ్చుతారు, లేదా అమ్మాయికి స్పెసిఫిక్ ఇలా ఇలా వాళ్ళ ఫంక్షన్స్ ఇవి, వాళ్ళ బ్రెయిన్ ఇలా పనిచేస్తుంది, వాళ్ళ ఫీలింగ్స్ ఇవి. సో దానికి మెన్ ఏం చేయాలి, అబ్బాయిలు ఏం చేయాలి, ఎలా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది, లేదా వాడిలో ఈ క్వాలిటీ సిస్టమ్. అలాగే అబ్బాయిలు కూడా వచ్చి మేల్ అకౌంట్స్ కూడా ఇలా డేటింగ్ టిప్స్ ఇలా చేస్తే అమ్మాయిలు పడతారు, లేదా ఒక అమ్మాయితో ఫస్ట్ మాట్లాడాక ఐ కాంటాక్ట్ ఇచ్చాక ఈ స్టెప్స్ ఫాలో అయితే పడిపోతారు, డేట్కి వెళ్ళొచ్చు, వాట్ ఎవర్ ఆ డేటింగ్ టిప్స్ కానీ తర్వాత జరిగే వాటిలో కూడా టిప్స్ కానీ. మేల్ అకౌంట్స్, ఫీమేల్ అకౌంట్స్ రెండు ఇవే పెడుతున్నారు. చాలా అంటే చాలా వస్తున్నాయి అనమాట, చాలా చూస్తున్నారు. కొన్ని సైకాలజిస్ట్ అకౌంట్లు కూడా ఉంటాయి, వాళ్ళు కూడా వచ్చి ఇది బిహేవియర్, ఉమెన్ లో ఇది ప్యాటర్న్, వాళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది, వాళ్ళ థింకింగ్ ఇలా ఉంటుంది, వాళ్ళ బయాలజీ ఇది, వాళ్ళ కెమిస్ట్రీ ఇది, ఫిజిక్స్ ఇది. ఒక్కళ్ళు కూడా అబ్బాయిలకి ఏం కావాలి, వాళ్ళకు ఒక అమ్మాయి ఎలా ఉంటే నచ్చుతుంది, మేల్ అకౌంట్స్, ఫీమేల్ అకౌంట్స్ ఎవరు చెప్పట్లేదు. అది చెప్పేది కూడా ఎలా ఉందంటే మీలో ఈ క్వాలిటీస్ ఇష్టం, మీలో ఇవి ఉంటే అమ్మాయిలకి ఇష్టం, స్టిల్ అది కూడా మీరు ఇలా ఉంటేనే అని చెప్పడమే. మేము ఎలా ఉంటే మీకు నచ్చుతారు, లేదా అబ్బాయిల బయాలజీ ఇది, అబ్బాయిల ఫీలింగ్స్ ఇవి, అబ్బాయిల ఎమోషన్స్ ఇవి, వాళ్ళ బ్రెయిన్ ఇలా పనిచేస్తుంది, సో దానికి తగ్గట్టు మీరు ఇలా చేస్తే వాడు అట్రాక్ట్ అవుతాడు, లేదా వాడికి నచ్చుతుంది. ఉన్నాయేమో, నాకైతే ఒక్కటి కనబడలే అలాంటి రీల్. మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి, మీరు చూస్తే ఇలాంటి కాంటెంట్ కూడా పెడుతున్నారు, చాలా మెజారిటీయే పెడుతున్నారు, ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది అని మీకు అనిపిస్తే కామెంట్స్ లో చెప్పండి. నేనైతే ఇప్పటిదాకా ఒక్క వీడియో చూడలే. అంటే బేసిక్ గా ఇప్పుడు మీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంట్రా అంటే మీరు అనొచ్చు, అరే అసలు అది ఫైట్ చేయడానికే కదరా వాళ్ళు ఫెమినిస్టులు వచ్చింది అని. వాళ్ళు ఫైట్ చేసేదే ఆ పాయింట్ మీద, అసలు నీకు నచ్చినట్టు నేను ఎందుకు ఉండాలి, అదే కదా వాళ్ళ పాయింట్. వాళ్ళు దాన్నే పేట్రియార్కీ అనేది. అబ్బాయిలకు నచ్చినట్టు మేము ఉండడం ఏంటి, ఓకే బానే ఉంది, మరి మేం మీకు తగ్గట్టు ఎందుకు ఉండాలి? లాజిక్కే కదా, ఇలా ఉండాలి, అమ్మాయిలకి ఇలా ఉంటేనే వాళ్ళు నచ్చుతారు, బయాలజీ ఇది, ఫిజిక్స్ ఇది అని బోల్డ్ థియరీలు అకౌంట్లే ఉన్నాయి. దాని మీద రీసెర్చ్ అంట, అమ్మాయిల బిహేవియర్ మీద రీసెర్చ్ అంట, బుక్స్ అంట, దానికి స్టెప్స్ అంట, డేటింగ్ టిప్స్, స్టెప్స్, రీసెర్చ్, బయోకెమిస్ట్రీ ఇది అది అని చెప్పి ఒక థీసిస్సే ఉంది, థీరీస్ ఉన్నాయి. సింపుల్ గా ప్రాక్టికల్ గా మీరు ఇలా ఉంటే బాగుంటుంది అవేం లేవు, థీరీస్ ఉన్నాయి, ఇవి ఫాలో అవ్వాలన్నమాట. మనం ఎందుకు ఫాలో అవ్వాలి? మేము మాకు నచ్చినట్టు ఉంటాం, మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే లేదు. అంటే మాకు నచ్చినట్టు మీరు ఉండమంటే మాత్రం పేట్రియార్కీ, మీకు నచ్చినట్టు మాత్రం మేము ఉండాలి, అది ఓకే, అది ఈక్వాలిటీ, అది బాగుంది, అది ప్రోగ్రెసివ్ సొసైటీ. ఇంత వర్స్ట్గా ఉంది ఒకసారి ఆలోచించండి. అంటే అకౌంట్లు డెడికేట్ చేస్తున్నాయి దీని మీద, బుక్స్ రాస్తున్నారు, అనాలిసిస్, థీరీస్, రీసెర్చ్ చేస్తున్నారు, దీని మీద ఫండింగ్ కూడా చేసి డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. దేనికోసం? ఒక అమ్మాయికి నచ్చాలంటే ఒక అబ్బాయి ఏం చేయాలి అనే దాని మీద. ఉమెన్ కంటెంట్ మోస్ట్లీ, అసలు ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్ అందరూ మోస్ట్లీ లైఫ్ స్టైల్, ఫ్యాషన్, బ్యూటీ, స్కిన్ కేర్ ఇవే ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కూడా ఏమైనా చెప్పాలంటే మధ్యలో వచ్చి ఇవే చెప్తారు, నాకు అబ్బాయిల్లో ఇలా ఉంటే ఇష్టం, అబ్బాయిల్లో ఈ క్వాలిటీ ఇష్టం, లేదా అరే మేము ఇదిరా బాబు మీరు ఏం చేయాలో తెలుసుకోండి, ఇవే ఈ ఎదవ సలహాలే తప్పితే వాడి ఫీలింగ్స్ ఏంటి, అసలు వాడు ఎలా ఆలోచిస్తాడు, వాడు మనిషే కదా, వాడు ఓన్లీ దాంతోనే ఆలోచించాడు, వాడికి బ్రెయిన్ ఉంది. జనాలు ఏమనుకుంటారంటే అబ్బాయిలకి జస్ట్ అమ్మాయి అందంగా ఉంటే చాలు, నచ్చేస్తారు. మేము చెప్పడానికి కూడా అదే అంటాం. చాలా మంది అడిగితే అమ్మాయి అయితే చాలు, స్టిల్ డీప్ డౌన్ చాలా ఉంటాయి. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఎలా ఉంటే నచ్చుతుంది అనేది, ట్రూగా నచ్చాలంటే చాలా ఉంటాయి. దీని మీద కూడా అనాలిసిస్, రీసెర్చ్ చేస్తే ఒక బుక్ రాయొచ్చు, అవి కూడా ఫాలో అవ్వచ్చు, అవి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అంటే మీరు డెవలప్ చేసుకోవచ్చు అవి. లేదు, మేము ఒక సెపరేట్ జాతి, మాకు ఏవేవో ఉన్నాయి, ఈ థియరీ ఉంది, ఇంత బుక్స్, అనాలిసిస్ ఉంది, మీరే పడండి. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి సంకలనం నాకాల్సింది మీరే, మేమేమి చెయ్యం. మాలో ఏమైనా లోపం ఉంటే కూడా అది కూడా థియరీయే, ఇట్స్ ఎ క్వాలిటీ, అదొక థియరీ, అదొక ఎక్సెప్షన్, అనోమలీ, దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మీరే ఏమైనా చేసుకోవాలి తప్పితే మేము ఇంచు మార్చుకోం. వాళ్ళల్లో ఏమైనా ఫాల్ట్ ఉన్నా కూడా అది కూడా థియరీయే అంట. అంటే అలా ఎందుకు అని ఉంటాయి. మీరు అకౌంట్స్, వాళ్ళ రీల్స్ చూస్తే అమ్మాయి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందంటే దానికి తెక్క కాదు, ఏదేదో రీజన్, అదే బయోకెమిస్ట్రీ అంటారు. ఒక అబ్బాయి మాత్రం ఆడు ఇలా ఎందుకున్నాడు అంటే ఆడు పర్వర్ట్, అది టాక్సిక్, అది వేస్ట్. అంతేగాని లేదు వాడికి అమ్మాయి ఇలా ఉంటే నచ్చుతుంది, అలా ఉండొచ్చు కదా, లేదు. అదేంటది, వాడు అలా ఆశించడం ఏంటి, వాడికి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాడికి ప్రిఫరెన్సెస్ ఏంటి, ఉండకూడదు. అమ్మాయి దే వాంట్ టు జస్ట్ ఎగ్జిస్ట్. నానా సంకలు నాకాల్సింది మీరే, మొత్తం మీరే సంకలు నాకి వాళ్ళని పడేసి వాళ్ళ వెంటపడి
వాళ్ళని గెలుచుకొని యుద్ధాలు చేసి మీరే చచ్చిపోయి అన్ని చేసేసి వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేసేసి చచ్చిపోవాలి మీరే. వాళ్ళు మాత్రం ఏమి చేయరు, వాళ్ళు అలాగే ఉంటారు. అదొక ఆర్ట్ పీస్. అది చాలా మంది అఫెండ్ అయిపోతున్నారు. ఇది అందరు అమ్మాయిలు కాదమ్మా, కొంతమంది అమ్మాయిలు. ఓకేనా, మీ హ్యాపీనెస్ కోసం నేను ప్రతి వీడియోలో చెప్తా. ఇది నేను మాట్లాడేది కొంతమంది అమ్మాయిల గురించే, అందరు అమ్మాయిల గురించి కాదు. సో మీరు ఇది కాకపోతే అఫెండ్ అవ్వద్దు, జస్ట్ ఇగ్నోర్ చేసేయండి, చూసి వదిలేండి. నేను అందరు అమ్మాయిలు అనట్లే. మీరు అఫెండ్ అవుతున్నారంటే మీరు ఇందులోకి వస్తున్నట్టే. చాలా మంది అఫెండ్ అవుతున్నారు, అందుకని చెప్పాల్సి వస్తుంది. డిస్క్లైమర్: అందరు అబ్బాయిలని రేపిస్టులు అనేచ్చు వాళ్ళు. నేను మాత్రం జనరలైజ్ చేసి మాట్లాడకూడదు. నేను ప్రతి అమ్మాయి డిఫరెంట్, ప్రతి అమ్మాయి ఒక ఆర్ట్ పీస్, ప్రతి అమ్మాయికి డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, డిమాండ్స్ ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. ఒక మగాడికి మాత్రం సేమ్, అందరు మగాళ్ళు ఒకటే. వాడికి ఏముంది, అమ్మాయి ఉంటే చాలు, అమ్మాయి కనబడితే చాలు, చెట్టుకి చీర కడితే చాలు అని జనరలైజ్ చేస్తారు. ప్రతి అబ్బాయికి కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్, ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంటాయి, చాలా ఉంటాయి. మాట్లాడితే తెలుస్తాయి, కన్సిడర్ చేస్తాయి కదా తెలిసేది. అది మళ్ళీ ఇది కూడా చాలా హార్ష్గా మాట్లాడుతున్నట్టు మీకు అనిపించవచ్చు. బట్ ఇన్ని అంటే లిటరల్గా అసలు అకౌంట్స్ వస్తున్నాయి అనమాట. రీల్స్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ అంట, సైకాలజిస్ట్ అంట, డేటింగ్ కోచ్లు అంట, అన్ని మెన్కే. ఓకే, నేను ఒప్పుకుంటా, మెన్ సెల్ఫ్ దీంట్లో అవేర్నెస్ లో లేదా సెల్ఫ్ హెల్త్ వాటిల్లో ఎవడు పట్టించుకోడు, చాలా దారుణంగా ఉన్నారు. ఎవడికి వాడు అప్గ్రేడ్ చేసుకోవాలి, లైఫ్ స్టాండర్డ్స్ పెంచుకోవాలి, మైండ్ సెట్ మార్చుకోవాలి, చాలా ఉన్నాయి. అది కూడా మెజారిటీ మెన్నే, ఒప్పుకుంటా, చాలా ఉన్నాయి చేంజ్ చేసుకోవాల్సింది. అలాగని చెప్పి ఇంకా వాడే సంకల్ నాకాలంటే ఏంటది మీనింగ్? డేటింగ్ అడ్వైస్లు మళ్ళీ మమ్మల్ని పడేయాలంటే ఇది చేయాలి, మాలో ఇది బయోకెమిస్ట్రీ, ఈ బుక్ చదవండి, రీసెర్చ్ చేయండి, ఇది నేర్చుకోండి. ఎవడు చేస్తాడు ఇవన్నీ? ఇదని సబ్జెక్టా? మేము చదివి మార్కులు, ఎగ్జామ్ రాసి మార్కులు తెచ్చుకోవాలా? ఓ రంగు చెప్పాలంటే ఇది కూడా మెన్ ఫాల్టే, ఇది కూడా పేట్రియార్కల్ కాన్సెప్టే. జల్సాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది: అమ్మాయి జుట్టు అబ్బాయి తిరిగితే అందం కానీ అబ్బాయి జుట్టు అమ్మాయి తిరిగితే అది అసహ్యం అని చెప్పి డైలాగ్ ఉంటుంది. ఎందుకు తిరగకూడదు? అందుకని వాళ్ళు ట్రై చేయడం మానేశారు. అలా చేస్తే అదేదో మా అద్భుతం అన్నట్టు ఫీల్ అవుతాం. అంత రేర్ అయిపోయింది అది. ఎవరికి నచ్చితే వాళ్ళు ముందు ట్రై చేస్తారు, తప్పేంటి అందులో? సరే, ఇది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, ఇది నిజంగా ఒక కాన్సెప్ట్ ఉంది. అబ్బాయే ఎప్పుడు చేయాలనుకుంటాడు, వాడి వెనకాల ఎవరైనా పడితే వాడు దాని వాల్యూ చేయడు. ప్రతి అబ్బాయిలో ఉంది ఆ క్వాలిటీ. అలాగని చెప్పి వాడు దాన్ని కేర్లెస్గా తీసుకోడు. ఒక అమ్మాయి నిజంగా నచ్చి ట్రై చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, తిరిగి ఎఫర్ట్స్ పెడతాడు. ఎందుకంటే అది కూడా ఇయర్స్ ఆఫ్ కండిషనింగ్. అది బయాలజీ కూడా. మెన్ బయాలజీ అంటే వాడు ఏదైనా సాధించాలనుకుంటాడు, ఏదైనా దక్కంది అందనిది వాడు కష్టపడి దాన్ని తెచ్చుకుందాం అనే మైండ్ సెట్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మీరు ఎందుకు ఫైట్ చేయరు? అంటే దీని మీద ఎవరు రీల్స్ చేయరు. తప్పేంటి, నేను ముందు ప్రపోజ్ చేస్తే తప్పేంటి, లేదా అమ్మాయిలు అబ్బాయిలు వెంట పడితే తప్పేంటి అని ఒక్క రీల్ చూడలే నేను. సో అది మ్యాటర్ అదనమాట. ఈ ఎపిసోడ్ టాపిక్ ఏంటంటే, విమెన్ ఆల్వేస్ కీప్ అదర్ విమెన్ సింగిల్. ఎందుకు చెయ్యర్రా అంటే రీల్స్, అబ్బాయికి కావాల్సినట్టు అమ్మాయి ఎలా ఉండాలి అవన్నీ ఎందుకు చేయరంటే, అలా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పిక్ మీ అంటారు ఈ ఫెమినిస్ట్. రెండోది ఏంటంటే, అలా చేసి లేదా ఎవరైనా అలా ఫాలో అయ్యి ఒక అమ్మాయి ఇంకో అబ్బాయికి నచ్చితే వేరే అమ్మాయికి జలసి. ఈ కాన్సెప్ట్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్లనే బుక్కులు రాయండి. పనికి వాళ్ళని వాటి మీద బుక్కులు రాసి థీసిస్, రీసెర్చ్, టిప్స్ అనొద్దు. ఇలాంటి వాటి మీద చేసి, ఇది బయాలజీ, ఇది న్యాచురల్గా జరిగేవే. ఉమెన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి జలసీ ఎందుకు, వాళ్ళకి ఇన్సెక్యూరిటీలు ఎందుకు, ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేసి బుక్కులు రాయండి. మేము చదివి ఫాలో అవుతాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి. బాయ్.